ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్గూడ జైలుకు తరలించారు. భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారంటూ ఫిర్యాదులు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఇబ్రహీంపట్నంలోని ఏడీఈ కార్యాలయం, మణికొండలోని అంబేద్కర్ ఇల్లు, బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 11 చోట్ల సోదాలు చేపట్టారు. దాదాపు 300 కోట్లు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. 15 ఎకరాల్లో కంపెనీ, శేర్లింగంపల్లిలో భవనం, 6 ఇళ్లు, ఫామ్ హౌస్ ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో 2.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అంబేద్కర్ ను రిమాండ్ చేశారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. రిమాండ్ రిపోర్టు కీలక అంశాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విద్యుత్ శాఖ ఏడీగా ఉన్నటువంటి అంబేద్కర్ అక్రమాస్తులు 100 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. నిన్న ఉదయం నుండి దాదాపు 11 ప్రాంతాల్లో సోదాలు చేసినటువంటి ఏసీబీ కీలకమైనటువంటి పత్రాలతో పాటు నగదును కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. బినామీ అంటే ఇతనికి అంబేద్కర్ కు బినామీగా ఉన్నటువంటి సతీష్ ఇంట్లో దాదాపు 2,58,00,000 రూపాయలు నగదును సీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏసీబీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇంత అమౌంట్ దొరకడం అనేది మొదటిసారి. ఎందుకంటే అక్రమాస్తులు చాలా ఉన్నప్పటికీ కూడా లిక్విడ్ క్యాష్ దాదాపు 3 కోట్ల రూపాయలు లిక్విడ్ క్యాష్ దొరకడం అనేది ఇది మొదటిసారి అనేది అధికారులు చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. మరోవైపు సూర్యాపేటలో కావచ్చు, ఇటు హైదరాబాద్ లో కూడా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు కెమికల్స్ పేరుతోటి ఇథనాల్ తయారు చేస్తున్నారు. మరోవైపు కంపెనీ డైరెక్టర్ గా అంబేద్కర్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని హైదరాబాద్ లోని మరికొన్ని ఫ్లాట్లు కావచ్చు, స్థిరాస్తులు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు ప్రస్తుతం ఏసీబీ కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అతని పైన ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.